పాటలు. అనగనగా ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. అడవిలోని జంతువులన్నీ చంపి తిని ఆకలి తీర్చుకునేది. ఒకసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు. అటువంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకలను చంపి అడవికి తెచ్చుకొని తింటూ ఉండేది. తోడేలు చేసే పనులన్నీ అడవిలోనే ఉండే ఒక కోతి చాలా కుతూహలంగా గమనించేది. ఆ విషయం తెలుసుకున్న తోడేలు చాలా తెలివిగా తాను చేసే పనుల గురించి కోతికి గొప్పగా చెప్పేది. యజమానులకు తెలియకుండా మేకను ఎలా చంపేదో కోతికి వర్ణించి చెప్పేది. ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్ళను కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకొస్తుందో చూడాలనిపించేది. ఒకరోజు కోతి, నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా? నీ పనితనం చూడాలని ఉంది. ఈరోజు రాత్రికే నిన్ను తీసుకెళ్తాను. రాత్రికి సిద్ధంగా ఉండు. తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది. తమ ఊరిలో అప్పుడప్పుడు మేకలు మాయమవటం ఊరివారు గమనించారు. ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకు కాపలుగా కాయసాగారు. ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలోకి ప్రవేశించారు. మేకలను తినడానికి వాటి దగ్గరకు తోడేలు వెళ్ళటాన్ని ఆ యువకులు గమనించారు. మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమయ్యింది. వెంటనే తోడేలుపై కర్రలతో దాడి చేశారు. పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక కోతి, మీ మేకలని తినటానికి వచ్చింది తోడేలు, నేను కాదు కదా, నన్నెందుకు కొడుతున్నారు? వదిలేయండి. తోడేలుకు సాయంగా వచ్చావు, నిన్ను మాత్రం ఎలా విడిచిపెడతాం అంటూ కొట్టసాగారు. ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకొని బతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయకూడదనుకొని లెంపలు వేసుకుంది. అప్పటి నుంచి అటువంటి పనులకు దూరంగా ఉండసాగింది. నీతి: చెడు చేయకపోయినా చెడు చేసే వారి పక్కన ఉంటే ప్రమాదాలు తప్పవు. అంటే బుర్రెపాయే నీతి కథ. ఒకానొక అడవిలో సింహం రాజుగా విధులు నిర్వహిస్తుండేది. అయితే సింహం దగ్గర చాలా ఆవులు, గేదెలు, మేకలు ఉండేవి. సింహం వాటన్నిటిని సాదుకునేవాడు. ఆ ఆవులను, గేదెలు, మేకలను మేపడానికి ఒక నక్కని కాపలిగా నియమించుకుంటాడు. నక్క ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళి ఆవులను, మేకలను, గేదెలను తీసుకొని వెళ్ళి సాయంత్రం కాగానే తిరిగి ఇంటి దారి పట్టేది. నక్కకు ఇది దినచర్యగా మారింది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆ రోజు ఉగాది పండుగ కావడంతో తన యజమాని అయిన సింహం నక్కను దగ్గరికి పిలుచుకొని, ఓయి నక్క, ఇదిగో ఈరోజు పండుగ కదా, మా యువరాణి బూరెలు చేసింది, నీకు 2 ఇవ్వమనింది, నీవు ఇవి తీసుకొని వెళ్ళి తిను. సరే రాజుగారు అని వాటిని ఇంటికి తీసుకువెళ్తుంది. ఏమోయ్, ఉన్నావా అని తన భార్యని పిలుస్తాడు. ఏంటి అని తన భార్య బయటకు వస్తుంది. ఇగో మా యజమాని తినడానికి బూరెలిచ్చాడు, తిందాం రా. వాళ్ళు అవి 2 బూరెలను భార్యాభర్తలు చెరొకటి తింటారు. తింటూ నక్క భార్య, ఏమోయ్, ఇవేం బూరెలు, అమృతంలా ఉన్నాయి, ఇలాంటివి నేను ఎప్పుడు తినలేదు. అవును, నేనెప్పుడు తినలేదు, మనం కూడా ఇలాంటి బూరెలు చేసుకుందామా? అవును అంటుంది. మరుసటి రోజు నక్క బూరెలు చేయటానికి కావాల్సిన పదార్థాలు తీసుకువచ్చి, ఏమోయ్, ఇగో బూరెలు చేయడానికి కావాల్సినవన్నీ తెచ్చాను, నేను పశువులను కాయడానికి వెళుతున్నాను, నేను తిరిగి వచ్చే వరకు బూరెలు చేసి ఉంచు, వచ్చిన తరువాత తిందాము అని చెప్పి నక్క వెళ్ళిపోతుంది. పిండి కలిపి బూరెలు చేస్తుంది. వాటిని చూడగానే ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినాలో అని కుతూహలం వేస్తుంది. నేను ఇందులో నుండి ఒకటి తింటాను, నా భర్తకు నేను ఎన్ని చేశానో తెలియదు కదా అనుకుంటూ ఒకటి తింటుంది. మరి కాసేపటికి మరొకటి తింటుంది. అలా అలా తింటూనే ఉంటుంది.
సాయంత్రం కాగానే భర్త ఇంటికొస్తాడు. ఓయి బూరెలు తీసుకురా తిందాం. సరేనని భార్య తీసుకొస్తుంది. వాటిని చూసిన భర్త, ఏంటి కొన్నే ఉన్నాయి? నువ్వు తీసుకొచ్చిన పిండికి 3 అయ్యాయి. నేనేం చెయ్యాలి? నేనేమైనా తిన్నానా ఏంటి? నీవెప్పుడొస్తావో అని నా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను. సర్లే తిందాం పటు అనుకుంటూ చెరొకటి తీసుకొని తింటారు. మరొకటి మిగిలింది కదా, ఇది నాకు అని భర్త. కాదు నాకు అని భార్య. నేను అన్ని సరుకులు తెచ్చాను కావున నాకు. లేదు లేదు, నేనే కష్టపడి చేశాను కావున నాకు. అలా ఆ రెండు గొడవ పడుతూ వాదించుకుంటాయి. అలా కొంత సమయం గడిచింది. అవి రెండు ఒక నిర్ణయానికి వచ్చాయి. సరే మనిద్దరం పడుకుందాం. ఎవరు వచ్చి పిలిచినా ఓ ఆ అనకుండా ఎవరు ఎక్కువ సమయం ఉంటారో వారికి ఈ బూరే, సరేనా? ఈ పందానికి సమ్మతమేనా అంటుంది భార్య. భర్త సరేనని రెండు పడుకుంటాయి. కదిలితే బూరే ఎక్కడ పోతుందో అని భర్త ఉదయమైనా లేవలేదు. తన యజమాని దగ్గరికి వెళ్ళలేదు. తెల్లవారి ఎంతో సమయం గడిచినా వారు లేచి బయటకు రాకపోవడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి పిలుస్తారు. కానీ బూరె కోసం వారిద్దరూ పలకనే పలకరు. లాభం లేదు, ఎంత పిలిచినా పలకడం లేదు. ఏమైందో లోపలికి వెళ్ళి చూద్దామని చూస్తారు. అవి రెండు పడుకొని ఉన్నాయి. ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత పిలిచినా లేవకపోవడంతో వారిద్దరూ చనిపోయారని వాటిని శ్మశానానికి తీసుకువెళ్ళి కట్టెలపై పడుకోబెట్టి నిప్పు పెట్టగానే ఆ మంటలో చూసిన నక్కలు రెండు అరుస్తూ ఉరుకుతాయి. అది చూసిన సింహం మిగిలిన వారంతా నక్కలు దయ్యాలుగా మారాయి అనుకుంటూ అక్కడి నుండి ఒకరికి ఒకరు దొరకకుండా పరుగు తీస్తాయి. నక్కలు వేరే అడవికి వెళ్ళి ఆ బూరెలను 2 ముక్కలు చేసుకొని, నీకు సగం నాకు సగం తిన్నుంటే బాగుండేది. మనం ఇలా చేయడం వల్లనే ఆ బూరెలు పాయే. ఊర్లోకి వెళ్లకుండా అయ్యాము. మనం వెళ్తే మనల్ని దయ్యాలుగా భావిస్తారు. కావున ఇలాంటి తెలివి తక్కువ పనులు ఎప్పుడు చేయొద్దని అనుకున్నవి. ఒక కోతి 2 పిల్లీలు నీతి కథ. అనగనగా 2 పిల్లీలు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి. నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్నాయి. గొడవ పడుతున్న ఆ పిల్లిలను ఒక కోతి చూసింది. ఎంతసేపటికి వాటి గొడవ తీరట్లేదు. ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచలేదు. ఇక లాభం లేదని కోతి అక్కడకు వెళ్ళి వాటిని విడదీసింది. ఇంతోటి దానికి ఎందుకు దెబ్బలాడుతున్నారు? మీ సమస్యకి ఒకటే పరిష్కారం. ఈ రొట్టె ముక్కను మీరు చెరి సగం పంచుకోండి. కావాలంటే మీ ఇద్దరికి సమానంగా నేనే పంచి పెడతాను. కోతి మాట ఆ పిల్లిలకు నచ్చింది. కోతి కారణంగా సగం సమస్య తీరడంతో పిల్లిలు ఆ రొట్టె ముక్కను కోతికి అందచేశారు. కోతి ఆ ముక్కను 2గా చేసింది. అయ్యో, ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ ముక్కను కొంచెం కొరికి తినేసింది. అరెరే, ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయిందే అని 2వ ముక్కలో కొంచెం తినేసింది. ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయిందే అని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది. ఇలా కొద్ది కొద్దిగా మొత్తం రొట్టె ముక్కను కోతి తిని తున్న చెట్టు పైకి గంతేసింది. నా ఆకలి తీరింది, ఇక మీరు దయచేయండి దయచేయండి అంటూ వెక్కిరించింది. పిల్లిలు 2 నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాయి. నిరాశగా వాటి దారిన అవి వెళ్ళిపోయాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఇద్దరి మధ్య గొడవ జరిగితే 3వ వాడే లాభం పొందుతాడు. కప్ప పట్టుదల. ఒకరోజు అడవిలో 2 కప్పలు చెట్టాపట్టలేసుకొని వెళ్తున్నాయి. అవి చాలా సంతోషంగా అటు ఇటు గెంతుతూ వెళ్తూ మధ్యలో ఉన్న ఒక లోతైన గుంతని చూసుకోలేదు. దాంతో ఆ 2 కప్పలు ఆ గుంతలో పడిపోయాయి.
కప్పలు బయటకు రావటానికి ఎంతో ప్రయత్నించినా రాలేకపోయాయి. ఇక లాభం లేదని గట్టిగా బెక్బెక్లాడాయి. ఆ శబ్దాలకు చుట్టుపక్కల ఉన్న కప్పలన్నీ ఆ గుంత దగ్గరకు చేరాయి. అవి పైనుంచి చూసి, ఇంత లోతైన గుంత నుంచి బయటకు రావడం చాలా కష్టం, పాపం ఈ 2 కప్పలు ఇందులోనే చనిపోవాల్సిందే అనుకున్నాయి. గుంత లోపల కప్పలు మాత్రం ఇంకా అరుస్తూ గెంతుతూ తమ ప్రయత్నాలు తాము చేస్తున్నాయి. అది చూసిన పై కప్పలు, మీరు గెంతవద్దు, అనవసరంగా ప్రయాస వృధా, మీరెలాగైనా చనిపోతారు, కాసేపు హాయిగా కూర్చొని చనిపోండి అంటూ కేకలు వేశాయి. ఆ కేకలు విన్న ఓ కప్ప భయం వేసి కళ్ళు తిరిగి పడిపోయింది. రెండో కప్ప మాత్రం రెట్టించిన ఉత్సాహంతో గెంతి గెంతి ఆఖరుకు గుంత బయటకు వచ్చేసింది. బయట ఉన్న కప్పలు ఆశ్చర్యపోయాయి. మేమింతమంది చేతులూపుతూ గెంతవద్దని చెప్తున్నా నువ్వు ఎలా దూకి వచ్చావు అని ఆ కప్పను అడిగాయి. అవునా, అలా అరిచారా? మీ హడావిడి చూసి నన్ను రారా అని ఉత్సాహపరుస్తున్నారు అనుకున్నా, అందుకే అంత పట్టుదలగా దూకాను అంది. నీతి: మనం ఏదైనా మంచి పని మొదలు పెట్టేటప్పుడు ప్రోత్సహించే వారితో పాటు నిరుత్సాహపరిచేవారు ఉంటారు. వారి మాట వినకుండా పట్టుదలతో పనిచేసే విజయం మనదే. పూర్వకాలమందు బ్రాహదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించేటప్పుడు బోధిసత్వుడుగా ఒక కోతిగా జన్మించాడు. గంగా నది తీరాన ఒక రావి చెట్టు మీద తన ఉనికిని ఏర్పరచుకున్నాడు. నది నిండుగా క్రూరమైన మోసకారి ముసలు ప్రవాజలంలో విహరిస్తూ ఉండేవి. దుష్టమైన ఇటువంటి ముసళ్ళ గురించి జాగ్రత్తగా ఉండాలని, ఎన్నడూ చెట్టు దిగకూడదని కోతి తగిన కోతులన్నిటికీ హెచ్చరిక చేస్తుండేది. ఒక రోజున నదిలో ఉండే తల్లి ముసలి తన బిడ్డతో, నాయనా, నాకు ఎంతో కాలం నుంచి కోతి గుండె తినాలని ఉంది, నా కోరిక తీర్చవా? అమ్మ, కోతులు చాలా తెలివైనవి, అదిగాక అవి చెట్టు నుండి మరో చెట్టుకు గంతులేసి పారిపోతాయి, ఎట్లా పట్టేది? తెచ్చే తీరాలని పట్టుపట్టింది తల్లి ముసలి. పిల్ల ముసలి పోయి చెట్టు చుట్టూ తిరిగింది. పైనున్న కోతులు కొమ్మలు రెమ్మలు విరిచి దాని మీద పడవేయసాగాయి. ఉన్నట్టుండి కొన్ని కోతులు నీటి సమీపాన ఉండే కొమ్మలకు దిగివచ్చి వాటితో పిల్ల ముసలి, ఓయి తమ్ముళ్ళారా, ఎంతకాలమైనా మీరు ఈ చెట్టుపైనే కూర్చొని కాలక్షేపం చేయటమే కానీ ఈ ప్రపంచంలో ఎటువంటి చిత్ర విచిత్రాలున్నాయో మీకు తెలియదు కదా. ఈ నది మధ్యని పరమ సుందరమైన ఒక దివి ఉన్నది. ఆ ద్వీపంలో చక్కటి మామిడి చెట్లు ఉన్నది, రండి నాతో చూపిస్తాను అని ఎంతో తీయగా చెప్పింది. ఈ మాటలు వినేసరికి కోతులకు నోరు ఊరింది. మాకు ఈత రాదు, మేము ఎలా రాగలం? అయ్యో, అది ఒక సమస్యేనా? రండి, నా వీపు మీద ఎక్కి కూర్చోండి, మిమ్మల్ని చిటిక సేపట్లో తీసుకొని పోయి ఆ తోటలో దిగబెడతా అన్నది ధీమాగా. సరే, మరైతే నన్ను తీసుకువెళ్ళు అంటూ ఒక చిన్నారి కోతి పిల్ల తగిన కోతులు వద్దని చెప్పినా అది వినలేదు. ముసలి మోసకారి, జాగ్రత్త అని కోతులు. కాని కోతిపిల్ల తన ఉత్సాహంలో ఈ మాటలు చెవిన పెట్టలేదు. చెప్పలేని సంతోషంలో ఆ పిల్ల ముసలి నదిలో ఈదుతూ పోతుంది. అలా పోయి పోయి గభీమని నీటి లోపలికి మునిగిపోయింది. అప్పుడు కోతిపిల్ల భయంతో ముసల్ని అది గట్టిగా పట్టుకుంది. చేతులతోనూ కాళ్ళతోనూ పైగా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. పిల్ల ముసలి మళ్ళీ ఒకసారి పైకి వచ్చింది. ఒళ్ళంతా తడిసిపోయిన కోతిపిల్ల కళ్ళను తూర్చుకొని, ముసలి ముసలి, ఎందుకు ఇలా చేశావు అని అడిగింది. నిన్ను నేను చంపేస్తా, నువ్వు చచ్చేదాకా నిన్ను నీలో ముంచి చంపుతా అన్నది తాపిగా పిల్ల ముసలి. ఎందుకు నన్ను చంపేది? నువ్వు నాకు నేస్తానవని నమ్మే కదా వచ్చాను అని ప్రశ్నించింది కోతిపిల్ల అమాయకంగా. ఎందుకేమిటి? మా అమ్మకి ఎన్నాళ్ళ నుంచో కోతి గుండె తినాలని కోరిక ఉందంట, నిన్ను పట్టుకోపోయి మా అమ్మకి అప్పగిస్తా అని చెప్పింది. ఓ ఈ పిచ్చి అన్నయ్య, నువ్వు మామిడి పళ్ళ మాట చెప్పగానే నేను ఉన్నపాటుగా వచ్చేశాను. నా గుండకాయ ఆ చెట్టు మీదనే ఉండిపోయే
ఈ మాటకు ఆ పిల్ల ముసలి కళ్ళు మిటకరిస్తూ వెర్రిగా చూచింది. మరైతే నీ గుండెకాయ నీతో కూడా ఉండదా? అబ్బే, శరీరానికల్లా గుండెకాయ ముఖ్యమైనది కదా, దాన్నెప్పుడు నేను చెట్టుకు వేలాడదీసి భద్రంగా కాపాడుకుంటాను. ఎంతో పని ఉంటే కానీ పైకి తీసుకురాను అని చెప్పింది. నీకు ముఖ్యంగా నా గుండెకాయ అవసరం అయితే మనం మళ్ళా చెట్టు దగ్గరికి పోవాలి. పద, చెట్టు దగ్గరికి పోదాం అని తొందర పెడుతూ చెట్టుకు చేర్చింది పిల్ల ముసలి. కోతి పిల్ల చెంగున చెట్టు మీదికి ఒక గంతు వేసింది. పైన కూర్చొని చిరుజనాలకు, ఓ ఈ మట్టి బుర్రా, రా పైకి రా, నా గుండెకాయ పట్టుకొని పోదు గాని అని కొమ్మలు రెమ్మలు విరిచి దాని మీద పడేసింది. పిల్ల ముసలి తన పైన పగబట్టిందని తెలిసిన కోతి పిల్ల ఈ చెట్టు మీద ఉండటం ఎప్పటికైనా ప్రాణాంతకమే అని తలచి దూరాన ఉండే మరొక చెట్టుకు తన బస మార్చింది.